అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మనం డిసెంబర్కి వచ్చేసాం. లాస్ట్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్. వెల్కమ్ టు డిసెంబర్ అండ్ హ్యాపీ క్రిస్మస్. ఈ డిసెంబర్ 2వ తారీఖు ప్రభు మనందరితో మాట్లాడుదురు గాక. సో ఈ చివరి పరిస్థితుల్లో, ఈ చివరి రోజుల్లో, ఈ సంవత్సరపు చివరి రోజుల్లో ప్రభు మనందరికీ సమాధానం దయచేదురుగాక. 2025 సంవత్సరంలో అడుగు పెట్టేసరికి నూతన శుభవార్తలతో మనందరం అడుగు పెట్టుదుముగాక. ఆమేన్. మీరందరూ బాగున్నారు కదా. సో ఈరోజు దేవుని వాక్యంలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీద పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక తండ్రిని తన పిల్లలు ఎలాగైతే ధైర్యంగా, నాన్న నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కొనిపెడతావా అని ఎలాగైతే ధైర్యంగా వారు అడుగుతారో, ఈరోజు ప్రభు బిడలుగా, దేవుని వారసులుగా మనం కూడా ప్రభువుని అడిగే అర్హతను దేవుడు మనకిచ్చాడు. అర్హత లేనంటే ప్రభు మనకి గొప్ప యోగ్యతనిచ్చాడు. అడగండి అయ్యా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని ప్రభువే స్వయాన్న మనకి వాగ్దానం చేసి మనల్ని అడగమంటున్నారు. ఈరోజు మనం అడుగుతున్నాం కానీ చాలామందికి సమాధానం రాని పరిస్థితి. ఎందుకు సమాధానం రావట్లేదు? బహుశా ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను 5వ అధ్యాయము 14వ మాట మనం చదవగలిగితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రభు చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ప్రభు మనకిస్తారు. దేవుని వాక్యం అట్లా అంటున్నారు కదా, మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుడు మనకి ఇచ్చే దేవుడు. ఎప్పుడు ఇస్తారో తెలుసా? ప్రియ సంఘం, ఇది ఎప్పుడు మర్చిపోకు. దేవుని చిత్తానుసారంగా నువ్వు అడగగలగాలి. రాజైన సొలొమోను దేవుడు తనకు ప్రత్యక్షమై నీకేం కావాలో నువ్వు అడిగయ్యా అన్నప్పుడు, తండ్రి నీ ప్రజలను పరిపాలించడానికి నా జ్ఞానం కావాలి ప్రభా అని అడిగాడు. దేవుడు ఆ మాట వినిన తర్వాత, అయ్యా నువ్వు రాజ్యం అడుగుతావు అనుకున్నావు, లేకపోతే నువ్వు శత్రువులను నీ చేతికి అప్పగించమని అడుగుతావు అనుకున్నావు, రథములను, సైన్యమును, బలమును అడుగుతావు అనుకున్నావు, కానీ నువ్వు అడిగిన కోరిక ప్రభుని ఎంతగా మెప్పింపజేసిందంటే, ఆయన అంటున్నారు కదా, నువ్వు బంగారం అడగకపోయినా, నువ్వు ఐశ్వర్యం అడగకపోయినా అవన్నీ నేను నీకు ఇస్తాను, నీ వంటి రాజు ఇంకొకరు ఉండరు, ఉండబోరు కూడా అని ప్రభు భరోసా ఇచ్చారు. ఎందుకో చెప్పనా? ప్రభు చిత్తానుసారమైన కోరికను తను కోరగలిగాడు. ఈరోజు మనము లోకరీత్యా ఎన్నో కోరికలు కోరుకుంటాం. బిల్డింగ్ కావాలయ్యా, బండి కావాలయ్యా, లేకపోతే రకరకాల పరిస్థితులు అడుగుతూ ఉంటాం. కానీ చాలామందికి సమాధానం రావట్లేదు. ఎందుకంటే ప్రభు చిత్తం కోసం ఎదురు చూడకుండా చాలామంది రకరకాల ప్రార్థన చేస్తూ ఉంటారు. వివాహ విషయంలో కూడా ప్రభు చిత్తానుసారమైన ప్రార్థన నువ్వు చేయగలగాలి. నీ సెలక్షన్ కాదు, ఆయన ఎవరినైతే నిర్ణయిస్తాడో అది మనం కోరగలగాలి. మన ఇష్టానుసారమైన తలంపులు కాదు, దేవునికి ఏది ఇష్టమో అది మనం నెరవేర్చగలిగిన స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మన బ్రతుకులో కార్యం చేస్తాడు. ఒక తండ్రి తన పిల్లలకు ఎలాగైతే మేలు చేయాలని ఇష్టపడుతున్నారో, అలాగే ప్రభు అయిన మన తండ్రి కూడా మనకి మేలు చేయాలి, మేలుతో నింపాలని ప్రభు ఇష్టపడతారు. అందుకే నీకు ఏది హానికరమో, ఏది నీ జీవితానికి బాగుంటుందో ఆయనకి బాగా తెలుసు కనుక ఆయన సమస్తం మనకి ఇస్తారు. కాకపోతే మనం ఏం చేయాలంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనము చేయగలగాలి. ప్రభు చిత్తములో ప్రార్థన చేయి, ప్రభు చిత్తంలో కనిపెట్టండి, దేవుడు నూతనమైన ద్వారాలు తెరుస్తాడు. నేను కూడా ప్రభు సందులో అదే ప్రార్థన చేశాను. తండ్రి నాకు క్యాన్సర్ రోగం వచ్చినప్పుడు నన్ను బాగు చేయి ప్రభు అని అడగలేకపోయాను. నేను దేవుని సందుకి వెళ్ళి ప్రార్థన చేశాను. బాగు చేసినా పర్లేదయ్యా, బాగు చేయకపోయినా పర్వాలేదయ్యా. ఒకవేళ బాగు చేయలేదనుకోండి, ప్రభా నేను చనిపోయిన తర్వాత, ప్రభా నేను చనిపోక ముందు నా పాపాలన్నీ క్షమించండి, చనిపోతే నీ పాదాల దగ్గర ఉండాలి. ఒకవేళ మీరు మమ్మల్ని బాగు చేశారు తండ్రి, చచ్చేదాకా బ్రతికేంతవరకు నీ పాద సేవలో మేము ఉండాలయ్యా. అంతే, ఈ రెండే ఆయన చిత్తం. ఏది జరిగించాలో అది ఆయన ఇష్టం. ఈరోజు ప్రభు మాకు ఒక భిక్ష, ప్రభు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ చెప్తాను, ఈ జీవితం ప్రభు మాకు వేసిన భిక్ష. కానీ ఒకటి చెప్తానయ్యా, విలువైన పాత్రగా ప్రభు చేశాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని చిత్తంలో ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడిని బ్రతుకుల కార్యం జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.